దేవుని జనమా పూమాలతో పరుగున రండి పూజలు సేయ దేవుని జనమా పూమాలతో పరుగున రండి పావన యేసుని వాగ్దానముల పావన యేసుని వాగ్దానముల ఫలములు పొంద వేగమే రండి ఫలములు పొంద వేగమే రండి పూజలు సేయ దేవుని జనమా పూమాలతో పరుగున రండి ఆదిదేవుని అభిషిక్తుడు మానవాళిని రక్షణమూర్తి ఆదిదేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి సిలువ బలియను యాగమునా సిలువ బలియను యాగమునా పండించును నవజీవం పండించును నవజీవం పూజలు సేయ దేవుని జనమా పూమాలతో పరుగున రండి పూజలు సేయ దేవుని జనమా పూమాలతో పరుగున రండి. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకముగా దివ్యవాణి యొక్క దాతలందరినీ కూడా దేవుడు దీవించాలని, ఈ టీవీ నిర్మాణం ద్వారా దేవుని యొక్క పరిచర్య అన్ని ప్రదేశాలలో ప్రపంచ నలుమూలల జరగాలని ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్క దాతని వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మొదటగా మీకందరికీ క్రీస్తు పునరుత్థాన మహోత్సవ పండుగ యొక్క శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. మరి అష్టకములో మంగళవారం రోజున ఈరోజు ప్రత్యేకముగా ప్రభువైనటువంటి దేవుడు దివ్య సందేశాన్ని మనకు అందిస్తున్నాడు. ఆ దివ్య సందేశము మొదటిగా పేతురు గారి ద్వారా మొదటి పఠనము ద్వారా మారు మనసు పొందమని, హృదయ పరివర్తనం ద్వారా దేవునికి సమీపముగా జీవించాలని మొదటి పఠనముగా తెలియజేస్తూ, రెండవ పఠనము పునీత యోహాను గారు వ్రాసినటువంటి శుభవార్త 20వ అధ్యాయం నుండి పునీత మరియ మగ్దలేనమ్మకు యేసు ప్రభువు కనిపించి ఆమెకు దివ్యమైనటువంటి సందేశాన్ని, ప్రభువు యొక్క వాక్యాన్ని ఇతరులకు పంచేటువంటి బాధ్యతను ఆమెకి ఇచ్చారు. మరి వారి యొక్క వారసత్వాన్ని తీసుకున్నటువంటి మనము కూడా ఆ విధముగా, అనగా ప్రభువు యొక్క మాట ప్రకారం, ఆయన యొక్క సందేశం ప్రకారం జీవించమని మనల్ని అందరినీ కోరుతున్నారు. మరి మన యొక్క జీవితంలో ఎవరి గురించి మనం ప్రకటన చేసి ఉన్నాం? ప్రభువు గురించి మనం ప్రకటన చేసి ఉన్నామా,
లేదా అని ప్రశ్నించుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనబోయే ముందు మనం చేసిన పాపాలన్నిటినీ మన్నించమని ప్రభువుని వేడుకొందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ఉన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోక మా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర, భువినేలు మా పాలక. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోక మా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర, భువినేలు మా పాలక. మేము పొగడేదం, మేము స్తుతించేదం, మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడేదం, మేము స్తుతించేదం, మహిమా స్తుతి స్తోత్రము. జనికైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. జనికైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. పిత దేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పిత దేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. యొక్క కుడి ప్రక్క ఆసీనుడా, పరిశుద్ధ శ్రీ యేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించుమా.
యొక్క కుడి ప్రక్క ఆసీనుడా, పరిశుద్ధ శ్రీ యేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా, మీరొక్కరే ఏలినవారు, మీరే మహోన్నతులు. మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా, మీరొక్కరే మా ఏలినవారు, మీరే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పింతుము ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ ప్రజలను పలు విధములైన ఇక్కట్ల నుండి నీ కుమారుని మరణ ఉత్థానముల ద్వారా రక్షించితివి. ఈ విధముగా రక్షణము నొందిన నీ దాసులను నీ దివ్యానుగ్రహముతో ఎల్లప్పుడూ స్థిరపరపము. నీ బిడ్డలమైన మేము సంపూర్ణ స్వాతంత్రముతో పరలోకపు నిత్యానందము అనుభవించు కరుణింపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున జ్ఞానస్నానమును పొందవలయును. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనము నుండి 41వ వచనం వరకు. సోదరులారా, మీరు సిలువపై చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. కనుక దీనిని ఇజ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా తెలుసుకొనవలెను అని పేతురు చెప్పెను. అప్పుడు ఆ ప్రజలు దీనిని విని తీవ్రమైన ఆవేదనతో, సహోదరులారా, మేము ఏమి చేయవలేను అని పేతురును అపోస్తులను అడుగగా, పేతురు, మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున జ్ఞానస్నానము పొందవలేను. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలుచు వారందరికీ చెందును అని వారితో చెప్పెను. ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరై రక్షణ పొందుడు అని వారిని పేతురు హెచ్చరించెను. అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానము పొందిరి. ఆ దినమున రమారమి 3,000 మంది చేర్చబడిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ లోకమంతయు ప్రభు ప్రేమతో నిండియున్నది. లోకమంతయు ప్రభు ప్రేమతో నిండి ఉన్నది. ప్రభు పలుకులు సత్యమైనవి, అతని చేయుదములు నమ్మదగినవి. అతనికి నీతి న్యాయములన్నా ఇష్టము. లోకమంతయు అతని ప్రేమతో నిండియున్నది. అందరూ లోకమంతయు ప్రభు ప్రేమతో నిండియున్నది. లోకమంతయు ప్రభు ప్రేమతో నిండి ఉన్నది. ప్రభువు మాత్రము తనకు భయపడు వారిని, తన కరుణను నమ్ముకుని వారిని ఆదరముతో చూచును.
వారిని మరణం నుండి రక్షించును. కరువు కాలమున వారిని అశువులను కాపాడును. అందరూ లోకమంతయు ప్రభు ప్రేమతో నిండి ఉన్నది. లోకమంతయు ప్రభు ప్రేమతో నిండి ఉన్నది. మేము ప్రభువును నమ్మితిమి, అతడు మాకు సాయం చేయును. డాలువలే మమ్ము కాపాడును. ప్రభు, మేము విశ్వసించినట్లే నీ కరుణయు మమ్మావరించి ఉండునుగాక. అందరూ లోకమంతయు ప్రభు ప్రేమతో నిండి ఉన్నది. లోకమంతయు ప్రభు ప్రేమతో నిండి ఉన్నది. అల్లెలూయా, అల్లెలూయా. ఇది ప్రభు విజయమును పడిసిన దినము. మనము ఉత్సవము చేసుకొని ఆనందింతము. అల్లెలూయా. ఆదిలో వాక్కుండెను, ఆ వాక్కు మానవుడాయెను, ఆ వాక్కు మన మధ్య నివసించును. ఆ వాక్కే ఆదియు అంతమై ఉన్నది. ఆ వాక్కు మన మధ్య నివసించును. ఆ వాక్కే ఆదియు అంతమై ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆదిలో వాక్కుండెను, ఆ వాక్కు మానవుడాయెను. ఆదిలో వాక్కుండెను, ఆ వాక్కు మానవుడాయెను. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వచనం వరకు. ఆ కాలములో మరియమ్మ సమాధి యొద్ద నిలువబడి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా 2 దేవదూతలు తెల్లని వస్త్రములను ధరించి కాళ్ల వైపున ఒకరు, తలవైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నేను ఎరుగను అని ఆమె చెప్పెను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలువబడి ఉండుటను చూచెను. కాని ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెదకుచున్నావు అనెను. ఆమె ఈయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకుని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో చెప్పుము, నేను వెళ్ళి తీసుకొని పోయేదను అని అనెను. మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంకకు తిరిగి హీబ్రూ భాషలో రబ్బూని అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, నన్ను పట్టుకొనవద్దు, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఆరోహణమై పోలేదు. నీవు వెళ్ళి నా సోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడను మీ దేవుడను అయిన వాని యొద్దకు ఆరోహణమై పోవుచున్నాను అని చెప్పెను. మగ్దలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచి తిని అని వారికి ప్రభు సందేశమును అందజేశను. ఇది క్రీస్తు సువిశేషము. స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకముగా ఈ సువిశేష పఠనములో మరియ మగ్దలేనమ్మ గారు ఏ విధంగా పునరుత్థానుడైనటువంటి క్రీస్తునాథుని యొక్క
దీవెనను ఎలా పొందింది, వారిద్దరి మధ్య జరిగినటువంటి సంఘటనను, సంభాషణని మనం గమనిస్తున్నాం. మరియ మగ్దలేనమ్మ జీవితాన్ని ఒక్కసారిగా పరిశీలించినట్లయినా, ముఖ్యంగా ఈ కొద్ది రోజుల్లో ప్రభు మరణించడానికి ముందు ఆయనతో ఉన్నటువంటి జీవితాన్ని గమనిస్తే, ఈ మరియ మగ్దలేనమ్మ గారు యేసు ప్రభు యొక్క శిలువ దగ్గరగా, అనగా శిలువ క్రింద కూర్చొని ఉన్నది. అంటే ప్రభువు యొక్క కష్టాలలో, ప్రభువు యొక్క శ్రమలలో ఆమె ఉన్నది. యేసుక్రీస్తుతో జీవించినటువంటి శిష్యులు, చాలామంది అనుచరులు, ఆయన యొక్క తత్వాన్ని పునికి పుచ్చుకున్నటువంటి వాళ్ళే ఆయనకి ముఖ్యంగా శిలువ యాగాన్ని ఆయన జరిపిస్తూ ఉండగా ఆయనతో కలిసి ఉండలేకపోయారు, కొంతమంది పారిపోయారు. కానీ చాలామంది స్త్రీలు ఆయనతో కలిసి శిలువ గొల్గోత అనేటువంటి ఆ ప్రాంతానికి కూడా వెళ్ళి సాక్ష్యం ఇవ్వగలిగారు. మరి అందులో ఒకటైనటువంటి ఆ స్త్రీలలో ఒకటి మరియ మగ్దలేనమ్మ గారు. యేసు ప్రభు యొక్క వేదనను గమనించి, ఆయన యొక్క ఆవేదనను అర్థం చేసుకుని ఆయనకు తోడుగా నిలిచింది మరియ మగ్దలేనమ్మ. అంతేకాకుండా ప్రభువుకి ఓదార్పుగా కూడా ఉందని మనం వాక్యంలో వినుచున్నాం. గమనించాలి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒక దొంగవాణి అంట మరొక దొంగవాడు వెళితే వాణ్ణి దొంగవాడు యొక్క సహచరుడు అంటారు. అన్యాయం చేసేటువంటి ఒక వ్యక్తి దగ్గర మరొక వ్యక్తి ఉన్నప్పుడు వీడు కూడా వానిలో భాగముందని కూడా అంటారు. ఇలా మనం చేసేటువంటి ప్రతి పనిలో, ప్రతి పాప పనిలో కూడా తోడు ఉండనే ఉంటుంది. ఒకవేళ అలాంటిది జరిగినప్పుడు వారిని కూడా దొంగవాణి లెక్క వలె చూస్తాం. పునీత డాన్ బోస్కో గారు ఈ విధంగా అంటున్నారు, నీ స్నేహితుడెవరో చెప్పు, నీ స్నేహితుని గురించి నువ్వు చెప్పినట్లయినా నువ్వెవరో నేను చెప్తానని డాన్ బోస్కో గారు అంటారు. ఇక్కడ గమనిస్తే యేసు ప్రభు ఎక్కడ శిలువ మరణాన్ని పొందాడు అంటే, ఇద్దరి దొంగవారి మధ్య ఆయన కూడా శిలువ మరణాన్ని పొందాడు. దొంగవాని వలె లెక్కించబడ్డాడు. ప్రపంచమంతా కూడా ఆయనను దొంగవాని వలె లెక్కిస్తూ ఉంటే, ముఖ్యంగా మరియ మగ్దలేనమ్మ అటువంటి దొంగవాని దగ్గరగా ఉండేదానికి సిద్ధపడింది. ఎంత అవహేళన జరిగినా, ఎంత అపహాస్యము చేసినా, నేను ప్రేమించినటువంటి నా భగవానుని కోసం ఎంత దూరమైన వెళ్తాను అనేటువంటి సందేశాన్ని మనందరికీ ఆమె ఇస్తూ ఉంది. ఆమె యొక్క కృతజ్ఞతా భావం, కృతజ్ఞత కలిగినటువంటి జీవితం, ఆ ప్రేమ జీవితం ఆమెకు దీవెనను వసిగింది. ప్రియ దైవుని బిడ్డలారా, పునీత పేతురు గారి యొక్క జీవితాన్ని ఒక్కసారిగా గమనిస్తే, యేసు ప్రభు దివ్య దర్శనాన్ని, ఆయన యొక్క దివ్య దర్శనం పొందినప్పుడు ఆయనతో కలిసి ఈ మాట అంటాడు, నీకును ఏలియాకును మోషేకుని మీ ముగ్గురికి నేను ఇక్కడ పర్ణశాలను నిర్మిస్తాను అంటాడు. అంతకు మించి నీటిపై యేసు ప్రభు ముందు నడిచి వెళ్ళాడు కూడా. కానీ ఆయనతో మాత్రము శిలువ మరణంలో తోడుగా లేడు. ఆయన గురించి బొంకాడు. కానీ ఈ మగ్దలా మరియమ్మ మాత్రం శిలువ మరణం వరకు, యేసు ప్రభు యొక్క జీవిత అంతము వరకు కూడా ఆయనతో ఉన్నది. ఈ తత్వాన్ని మనం నేర్చుకోవాలి. అంటే యేసు ప్రభుని విశ్వసించడం, ఆయన ప్రకారంగా, ఆయన యొక్క వాక్యం ప్రకారంగా జీవించడం అనేది ఈ కొద్ది రోజులు జీవించి తర్వాత మన ఇష్టం వచ్చినట్లుగా ఉండడం అనేది కాదు. ఎటువంటి ఇబ్బంది కలిగినా, ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి జీవితమైనా కానీ ప్రభువుకు అంగీకారమైనటువంటి జీవితం జీవిస్తూ ఆయనకు ఇష్టపూర్వకంగా జీవించాలి అనేది ఆమె యొక్క బోధన, ప్రభువు యొక్క వాదన కూడా. మరి రెండవదిగా మరియ మగ్దలేనమ్మ అపోస్తులకే అపోస్తురాలైంది. ఆ విధంగా కొనియాడుతున్నాం, అపోజల్ టు ది అపోజల్స్. ఎందుకంటే గమనిస్తే అపోస్తలుడు అని పిలిపించుకోవాలంటే కొన్ని అర్హతలు ఉన్నాయి. ఎవరు పడితే వారు అపోస్తలుడు అని పిలిపించుకునేదానికి లేదు. మీరు గమనిస్తూ ఉంటారు, రోడ్లంపటి, గోడలంపటి దైవజనులు అని కొంతమంది రాసుకుంటుంటారు. మన యొక్క సహోదరులు, మన యొక్క వాళ్ళే దైవజనులు అని కొంతమంది రాస్తే, కొంతమంది సువార్థికులను రాస్తే, కొంతమంది అపోస్తులను రాసుకుంటూ ఏది పడితే అది రాసుకొని కొన్ని టైటిల్స్ ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఇచ్చుకుంటూ ఉంటారు. దాన్ని బాగా గమనిస్తున్నాం. అపోస్తలుడు అని పిలిపించుకోవాలంటే కొన్ని అర్హతలు ఉన్నాయి. మొదటిగా ఆయనతో కలిసి జీవించిన వాడే ఉండాలి. ఆయన యొక్క పరిచర్యలో ఆయనకు తోడుగా ఉండినటువంటి వాడే ఉండాలి. రెండవదిగా ఆయన యొక్క పునరుత్థానానికి సాక్షి అయి ఉండాలి. ఆయనతో కలిసి ఆయనకు పునరుత్థాన భాగ్యాన్ని పొందినటువంటి వారే ఉండాలి. మూడవదిగా ఆయన సందేశం వారితో ఉండాలి. పునరుత్థానుడైనటువంటి క్రీస్తు భగవానుని యొక్క సందేశం నీ చేతిలో ఉండాలి, నీ నోటిలో ఉండాలి.
ఈ 3 లక్షణాలు కలిగినటువంటి వాళ్ళే అపోస్తలులు అని పిలిపించుకుంటారు. కాబట్టి ఎవరు భరితే వాళ్ళు అపోస్తలులు కాదు. కానీ ఈనాడు ఈ అపోస్తల తత్వం అనేటువంటి దానిని మరియ మగ్దలేనమ్మకు ఇచ్చాడు. ఎందుకంటే మొదటిగా ఆమెకే అగుపించి వెళ్ళి శిష్యులకు తెలియచేయమని. ఎంతగా అనుచరులు అయినప్పటికీ కూడా మనము దేవుని కోసం వెతకకపోతే ఆయన దొరకడు. ఆయన వెతికేటువంటి ప్రతి వారికి కూడా దొరుకుతాడు అనేటువంటి సందేశం ఇక్కడ మనకు గోచరిస్తుంది. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 7వ వచనము చూస్తున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి దొరకబడును. ఆమె ఎంతగా వెతకిందంటే అంత దగ్గరగా ప్రభు మొదటగా ఆమెకి కనిపించాడు. పునరుత్థాన భాగ్యాన్ని ఆమెకు ఇచ్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈమెకు జీవితం, ఈమె వెతికినటువంటి ఆ జీవితము మనకు కూడా ఓ పాఠాన్ని నేర్పుతుంది. ఏమిటంటే నీవు ఎంతగా వెతికితే అంత చేరువలో ప్రభు మన వైపుగా ఉంటాడని. మరి మూడవదిగా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 20వ అధ్యాయము 16వ వచనములో మగ్దలా మరియమ్మ గారిని ప్రభువు మరియమ్మ లేక మరియా అని సంబోధిస్తాడు. ఆ మాట పలకగానే ఆమె కనిపెట్టింది తను పిలిచేటువంటి వారు ఎవరని. ఎందుకంటే తన యొక్క గత జీవితంలో అందరూ కూడా ఆమెను ఒక వస్తువులాగా ఉపయోగించుకున్నారు. ఆమె విలాసానికి ఒక సంకేతముగా ఉండబడింది. అంతేకాకుండా ఆమెను అవసరానికి వాడుకున్నట్లుగా వాడుకున్నారు తప్పితే ఆమెకు ఓ పేరు ఉంది, ఆమెకంటూ ఓ మనస్తత్వం ఉంది, ఆమెకంటూ ఓ హృదయం ఉందని కనిపెట్టినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. కానీ యేసు ప్రభు ఒక్కడే ఆమెను ఆదిలో పిలిచాడు. మొదటిగా ఆమెను పిలిచాడు, మరియా అని పిలిచాడు. ఆ పదాన్ని, ఆ మాటను, ఆ స్వరాన్ని విన్నటువంటి మగ్దలా మరియమ్మ చివరి రోజున కూడా యేసు ప్రభు పునరుత్థానమై మరియా అనగానే కనిపెట్టింది. నా ప్రభువుని ఎవరో తీసుకుని వెళ్ళారని తోటమాలతో మాట్లాడుతుంది. కానీ ఎప్పుడైతే మరియమ్మ అనేటువంటి ఈ మాట వినిపించగానే ఆమెలో ఎక్కడా లేనటువంటి ఉత్సాహం, ఎక్కడా లేనటువంటి చలనం. ఎందుకంటే ఈ మాటను గత సంవత్సరంలో, గత కాలంలో విన్నది. అదే స్వరం మళ్ళీ నన్ను పిలుస్తోంది అని ఆమె కనిపెట్టగలిగి బోధకుడా రబ్బూని అని అననే అంటుంది. అది అనగానే ప్రభు ఎవరో ఆమెకు తెలియజేయబడ్డాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, ఆ తల్లిని మనం ఈ విధంగా అడిగితే, ఎందుకమ్మా యేసుక్రీస్తు అంటే నీకు అంత ఇష్టము? ఎందుకోసం శిలువ మరణం దగ్గర కూడా నీవు తోడుగా ఉన్నావు? ఆయన వేదనలో, ఆయన బాధల్లో నువ్వు ఓదార్పుగా ఉండగలిగావు అని అంటే ఆమె ఈ విధంగా సెలవిస్తుంది. మగ్దల మరియని పిరమున పిలచి మారు మనసును ఇచ్చావే. ఆమె అంటుంది, మగ్దల మరియని ప్రియమున పిలచి మారు మనసును ఇచ్చావే. జీవితుడావో ప్రేమ స్వరూపుడా, జీవితుడావో ప్రేమ స్వరూపుడా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకునేదను అని అంటుంది. ఎందుకంటే ఆమెను పేరెత్తి పిలిచాడు కాబట్టే ఆమె ఎంతవరకైనా ఆయనతో కలిసి వెళ్ళేదానికి సిద్ధపడింది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా అనేకమైనటువంటి కష్టాలు మన చుట్టూ ఉన్నప్పుడు ఎప్పుడైతే మనము విశ్వాసాన్ని పొంది ఉన్నామో అదే విశ్వాసంతో కూడినటువంటి ప్రభువు యొక్క పలుకులు మనకు దగ్గరగానే ఉంటాయి. ప్రభువు యొక్క ఆలోచన ఎలా జీవించాలి, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది కలిగినప్పుడు ఏటిని అంగీకరించాలి, తప్పు ఏది ఒప్పు ఏది అనేటువంటి ఆ మనస్సాక్షి మన దగ్గరగా ఉండి మనకి నేర్పిస్తుంది. కానీ ఆ దివ్యమైనటువంటి ఆ మహాదేవుని యొక్క స్వరాన్ని నీవు వింటున్నావా, వినేదానికి సిద్ధముగా ఉన్నావా అని మనం గమనించాలి. మరి ఇంత ముందుగానే చెప్పినట్లుగా మరియ మగ్దలేనమ్మకి, ఓ పాపి అయినటువంటి ఆమెకి, ఓ స్త్రీ అయినటువంటి ఆమెకు పునరుత్థాన భాగ్యాన్ని ప్రభు మొదటగా ఆమెకే ఇవ్వడం ఏమిటి అని ఆలోచనలు మనకు వస్తాయి. కానీ ప్రభు యొక్క ఏర్పాటు ఆ విధంగా ఉంది. ఇక్కడ మనం గమనించాలి, మన యొక్క దైనందినటువంటి జీవితంలో మనము స్త్రీలు, పురుషులు, ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు అనేటువంటి తత్వాన్ని, అలాంటి బేరీజులు వేసుకొని భిన్నముగా చూస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క దృష్టిలో అందరూ కూడా సమానులు. వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క దృష్టిలో సమానులే అనేటువంటి దానిని గమనించాలి. ఉదాహరణకు మన యొక్క జీవితాలు గమనిస్తే
నీవు ఒక పురుషుడిగా బయట ప్రపంచానికి వెళ్ళి సంపాదన చేస్తావేమో, కానీ ఇంట్లో ఉన్నటువంటి ఆ స్త్రీ లేకుంటే నీతో పాటి బయటికి వెళ్ళి ఉద్యోగం చేసి మళ్ళీ వచ్చి ఇంటి పనులు ఎన్ని చేస్తుందో గమనిస్తే వెల కట్టలేం. అటువంటి స్త్రీలకి వెల కట్టలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నువ్వైనా, నేనైనా, స్త్రీ అయినా, పురుషులైనా ప్రతి ఒక్కరూ కూడా దేవుని దృష్టిలో సరి సమానులే అనేటువంటి తత్వాన్ని కూడా నేర్చుకోమని, అలా జీవించమని తల్లి అయినటువంటి శ్రీసభ మనకు బోధిస్తుంది. మరి చివరిగా గమనిస్తే ఎంత ప్రేమ మరియ మగ్దలీనమ్మకు ఉన్నటువంటి ఆ ప్రేమ, ప్రభువుపై ఉన్నటువంటి ప్రేమ ఎంత ఆర్ద్రత ఉందంటే ఆయన మొదటిగా ఆమెకి కనిపించి ఆమెను దీవించాడు. కాబట్టి మనము కూడా ప్రేమ మనలో ఉంటే ప్రేమ మనల్ని జయింపచేస్తుంది, ప్రేమ మనతో ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి, ఒక కుటుంబము మా దగ్గరికి వచ్చారు. వారి జీవితాన్ని గమనిస్తే హైందవులైనటువంటి వారి జీవితంలో భార్యాభర్తలు విడిపోయారు. అలా విడిపోయి ఇప్పటికే 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు కావడంతో వాళ్ళు ఇంకా మగవారి సైడ్ నుండి వాళ్ళ ప్రయత్నాలు చేశారు రెండో పెళ్లి చేసుకుందామని. ఆడవారి సైడ్ నుండి వీళ్ళు ప్రయత్నాలు చేశారు. కానీ ఈ 2 ఆత్మల్లో మాత్రము ఒకరిపై ఒకరి ప్రేమ మాత్రం చావలేదు. పక్క వాళ్ళు నానా మాటలు చెప్పారు, పక్క వాళ్ళు పలు అర్థాలని సృష్టించారు. కానీ ఈ భర్త భార్యపై, భార్యకు భర్తపై ఉన్నటువంటి ఆ ప్రేమ మాత్రం తరిగిపోలేదు. విడాకులు కూడా తీసుకున్నారు. 6 సంవత్సరాల క్రితం విడాకులు తీసుకుని కూడా జీవితాన్ని అలా కొనసాగించారు. కానీ వారిలో ఉన్నటువంటి ఆ ప్రేమ మాత్రం చావకపోయేసరికి చివరికి ఏదో రీతిగా వాళ్ళు మళ్ళీ ఏకమయ్యారు. ఇది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ప్రేమిస్తే ఎంతవరకైనా ప్రేమించాలి. అదే మరియ మగ్దలీనమ్మ చేసింది. ఎంతవరకు అంటే శిలువ బలితో, శిలువ ఆయనతో పాటు కష్టాలను, వేదనలు అన్నిటిని అనుభవిస్తూ చివరి వరకు ఉంది. మళ్ళీ మొదటి వరకు సమాధి వద్ద కూడా కూర్చొని ఉంది. అంతగా ప్రేమిస్తే దేవుడు మనల్ని అంతగా దీవిస్తాడు. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున మనమందరము మన యొక్క కన్నులను మూసుకొని మన యొక్క విన్నప ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, దయామయులైన తండ్రి, ఉమాదేవ, ఈ సమయాన ప్రభు మీ యొక్క పునరుత్థాన భాగ్యాన్ని మాకు అందరికీ ప్రసాదింపచేసి మమ్మల్ని మీకు సాక్షులుగా చేసినందుకు మీకు వందనాలను తెలియజేస్తున్నాం. మమ్మల్ని పాలిస్తున్నటువంటి మా పావన జనకులు పోప్ ఫ్రాన్సిస్ని, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ప్రతి ఒక్కరిని, మీ పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ఆత్మని దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి యొక్క టీవీ పరిచర్య కోసం సహాయపడినటువంటి ప్రతి ఒక్క దాతను ఆశీర్వదించండి. వారి యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కోరికను మన్నించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు వాక్యము ద్వారా నా కోసం వెతికేటువంటి ప్రతి ఒక్కరిని నేను దీవిస్తానని అంటున్నారు. అదే విధముగా నా యొక్క దృష్టిలో అందరూ కూడా సరిసామాన్యులైనటువంటి దివ్యమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నారు. కానీ మా యొక్క జీవితాలలో మేము ఎన్నో పెడదారులు తొక్కుతూ, ఎన్నో రకాలైనటువంటి బేరీజులు వేసుకుంటూ, నువ్వు నేను అనేటువంటి తేడాతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. వాటిని అన్నిటిని కూడా మమ్మల్ని రక్షించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు ప్రత్యేకముగా గత 2 వారాల నుండి మేము గమనిస్తే ప్రభువా, మా యొక్క యావత్ భారతదేశం అంతా కూడా మతంపై అనేకమైనటువంటి చర్చలు, లేకుంటే నీ మతం గొప్ప అంటే నా మతం గొప్ప అంటూ మతానికి సంబంధించినటువంటి, లేకుంటే ఆ సందేశానికి సంబంధించినటువంటి దాన్ని జీవించక ఒకరిపై ఒకరు లేనిపోని నెపాలు వేసుకుంటున్నాం. ప్రభువా, మమ్మల్ని అందరినీ కూడా మీకు అనుకూలమైనటువంటి సమయంలో దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన యొక్క వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ప్రభువుని ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నిటినీ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఏమీ లేదే ప్రభునాదంటూ, ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ
జీవనదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే, నే జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమిలేదే ప్రభునాథన్. సహోదరి సహోదరులారా, నేను మీరర్పించి బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. మన కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ కుటుంబపు అర్పణలను దయతో అంగీకరింపుము. మేము పొందిన బప్తిస్మ వరమును పదిలముగా కాపాడుకొనుము. నీవు వాగ్దానం చేసిన శాశ్వతమైన బహుమతిని మేము పొందినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు, మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్తధనమాయెను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవజాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుతూ ఉన్నది. శక్తిమంతులైన పరలోకవాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నేను మరల వచ్చే వరకు వేసిందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ
జీవం నొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలేగు మరేమాతతోను, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనకి మన యొక్క వ్యక్తిగత కుటుంబ అవసరములన్నిటినీ జోడించి భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందులో నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. నిరంతరము మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను. అన్ని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించేది వారు. వీరి యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించుటకు మీరు ఒక మాట పలికి నేను ఆజ్ఞాపిస్తున్నాను. భోజనమై వస్తున్నాను, జీవాహారమై వస్తున్నాను. దివ్య భోజనమై వస్తున్నాను, జీవాహారమై వస్తున్నాను. ఆత్మ భోజనమై వేంచేస్తాను, ఆత్మ భోజనమై వేంచేస్తాను. ఆప్తునిగా నీలో నివసిస్తాను, ఆప్తునిగా నీలో నివసిస్తాను. అంతరంగాన్ని అలంకరించుకో, ఆత్మ జీవాన్ని నీలో
నింపుకో, అంతరంగాన్ని అలంకరించుకో, ఆత్మజీవాన్ని నీలో నింపుకో. దివ్య భోజనమై వస్తున్నాను, జీవాహారమై వస్తున్నాను. మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక మీ హృదయములను పరలోకమందలి వస్తువుల వైపునకు మరల్పుడు. అచ్చట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనముపై అధిష్ఠించి ఉండును. హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, ఉత్థాన క్రీస్తు విందును భుజించి నీ కుటుంబము భక్తితో చేయు ప్రార్థనను ఆలకింపుము. జ్ఞానస్నానం ద్వారా నీవు నూతనీకరించిన ప్రజలు పొందిన దానిని నీ రక్షణ క్రింద పదిలముగా కాపాడుము. వారిని నిత్యానంద భాగ్యమునకు సిద్ధము చేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి ఎల్లప్పుడూ దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై లేచియుంటిమి, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నాయే ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నాయే ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా,